దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ వర్చుసా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఒక ట్రయాంగిల్ అనేది ఒరిజినల్ అయితే ఇది రిఫ్లెక్టెడ్ వన్ అంటే మిర్రర్డ్ ఇమేజ్. సో ఈ రకంగా మనము ఎన్ని రోస్ ఇస్తే అన్ని రోస్ మనకి ఈక్వల్ ట్రయాంగిల్ ప్రింట్ అవ్వాలి. సో బేస్డ్ ఆన్ ద రో అట్ ద సేమ్ టైం అదే ట్రయాంగిల్ ఈ మిర్రర్ ఇమేజ్ కూడా ఉండాలి. సో ఈ రకంగా వర్క్ అవ్వాలన్నమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో జస్ట్ హ్యావ్ ఎ ట్రై అండ్ కమ్ బ్యాక్ హియర్. కమింగ్ టు ద ప్యాటర్న్. సో మనకి ఏదైనా ప్యాటర్న్ ప్రింట్ చేయమని అడిగినప్పుడు మనం డైరెక్ట్ కోడ్లోకి వెళ్ళకుండా ఆ ప్యాటర్న్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అంటే అది ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుంది అనేది. సీ హియర్, ఈ రైట్ సైడ్ ఉన్న మిర్రర్డ్ ట్రయాంగిల్ అనేది నెగ్లెక్ట్ చేయండి కాసేపు. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ చూస్తే ఫస్ట్ లైన్లో 1 స్టార్ ఉంది, సెకండ్ లైన్లో 2 స్టార్స్ ఉన్నాయి. సో అట్లా లైన్ నెంబర్ 5 అయితే 5 స్టార్స్ ఉన్నాయి. సో ద నెంబర్ ఆఫ్ స్టార్స్ డిపెండ్స్ ఆన్ ద రో. ఇఫ్ ద రో నెంబర్ ఈక్వల్ టు 2 దెర్ ఆర్ 2 నెంబర్ ఆఫ్ స్టార్స్, అంతే కదా. సో మనం అది ప్రింట్ చేయడానికి చూద్దాం. ఫర్ ఇంట్ రో ఈక్వల్ టు 1, రో లెస్ దెన్ ఈక్వల్ టు జస్ట్ మనం 4 అనుకుందాం, అంటే 4 రోస్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. రో ప్లస్ ప్లస్ సో ఇది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది? 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. మనకి 4 స్టార్స్ వచ్చినాయి. సో ఇక్కడ నేను ప్రింట్ లైన్ పెడితే ఈచ్ లైన్లో ఒక్కొక్క స్టార్ ప్రింట్ అవుతుంది. సో మనకేంటి, ఫస్ట్ లైన్లో 1 స్టార్, సెకండ్ లైన్లో 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3 స్టార్స్ అట్లా ప్రింట్ చేయాలి. సో అట్లా ప్రింట్ చేయాలంటే ఈ లూప్ లోపల ఇంకొక లూప్ రాయాలి. ఇంటూ స్టార్ అనుకుందాం దాన్ని, ఈజ్ ఈక్వల్స్ టు 1. కండిషన్ ఏంటి? సో వితౌట్ కండిషన్ మనం చూద్దాం. స్టార్ లెస్ దాన్ ఈక్వల్ టు అగైన్ 4 స్టార్ ప్లస్ ప్లస్. సో మనకి ఇక్కడ ఈచ్ లైన్లో 4 స్టార్స్ వచ్చినాయి. సో మనం దానికి ఒక వ్యాలిడ్ కండిషన్ అనేది రాయాలి. ఫస్ట్ లైన్లో ఓన్లీ 1 స్టార్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. సో కండిషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ స్టార్స్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ రో నెంబర్. సో ఇక్కడ మనము డైరెక్ట్గా లెస్ దాన్ ఈక్వల్స్ టు రో. సో చూద్దాం ఇప్పుడు. ఎస్, మనకి ఫస్ట్ లైన్లో 1 స్టార్, సెకండ్ లైన్లో 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3 స్టార్స్, ఫోర్త్ లైన్లో 4 స్టార్స్. ఓకే, ఇట్స్ ఫైన్. బట్ మనకి ఇలా ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫార్మాట్లో రావాలా. సో దానికి మనం ఏం చేయాలా? దీనికంటే ముందు వైట్ స్పేసెస్ అనేది ప్రింట్ చేయాలా. సో ఇక్కడ మనకి ఎన్ని వైట్ స్పేసెస్ ఉన్నాయి? 6 వైట్ స్పేసెస్ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను 3 ఇచ్చాను అనుకోండి, 3 రోస్ వచ్చినాయి. ఇక్కడ నాకు 2 వైట్ స్పేసెస్ వచ్చినాయి. 2 వైట్ స్పేస్ తర్వాత స్టార్ వచ్చింది. ఇప్పుడు నేను 4 ఇచ్చి చూస్తా. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ వైట్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ లైన్లో 3 ఉన్నాయి, అంటే 4 మైనస్ 1 అంటే n మైనస్ 1. సో మనం వైట్ స్పేసెస్కి ఇంకొక లూప్ తీసుకోవాలి. సో దీని కండిషన్ ఏంటి? స్పేస్ లెస్ దెన్ ఇచ్చిన వాల్యూ. సో హియర్ మనం ఒక వాల్యూ తీసుకుందాం. ఇంట్ n ఈజ్ ఈక్వల్స్ టు 4 అంటే నెంబర్ ఆఫ్ లైన్స్. సో ఇక్కడ కూడా మనం ఎన్ని ఇచ్చేద్దాం. ఓకే, ఈ వైట్ స్పేసెస్ ఎన్ని? ఒకవేళ మనకి 4 అనేది ఇచ్చిన వాల్యూ అయితే నెంబర్ ఆఫ్ వైట్ స్పేసెస్ అనేది ఫస్ట్ లైన్లో 3 ప్రింట్ అవ్వాలి. అంటే దిస్ స్పేసెస్ ఆర్ లెస్ దాన్ గివెన్ వాల్యూ, దట్ ఈస్ n. అగైన్ స్పేస్ ఇంక్రీజ్ చేయాలి. సో దీనిలో మనం ప్రింట్ చేయాలా? వైట్ స్పేసెస్ ప్రింట్ చేయాలా. సో మనం ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ పెట్టినాం. ప్రింట్ ఎల్ఎన్ కాకుండా ప్రింట్ పెట్టాలి. సో మనకి ఈచ్ లైన్లో మనకి 3 వైట్ స్పేసెస్ ప్రింట్ అయినాయి. ఎందుకంటే నేను ఇక్కడ కండిషన్ ఓన్లీ ఫస్ట్ లైన్కి సాటిస్ఫై అయ్యేది మాత్రమే ఇచ్చిన. సో అన్ని లైన్స్కి సాటిస్ఫై అయ్యే కండిషన్ ఏంటి? కండిషన్ ఏమి ఇవ్వచ్చు అంటే ఇచ్చిన వాల్యూ దట్ ఈస్ n మైనస్ రో. సో ఇచ్చిన వాల్యూ 4 మైనస్ రో. ఫస్ట్ లైన్లో మనకి 4 మైనస్ 1 దట్ ఈస్ 3. బట్ నాకు 2 వైట్ స్పేసెస్ మాత్రమే ప్రింట్ అయినాయి. సో నాకు 3 కావాలా. సో ఇక్కడ నేను
లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పెడతా. సో ఇప్పుడు నాకు వైట్ స్పేసెస్ అనేటివి కరెక్ట్గా వచ్చినాయి. ఫస్ట్ లైన్లో 3, సెకండ్ లైన్లో 2, థర్డ్ లైన్లో 1. సో ఈ ప్యాటర్న్ ప్రకారంగా అది లేదు. సో ఎక్కడ మిస్ అవుతున్నామంటే ఈ స్టార్ తర్వాత మనం స్పేస్ ప్రింట్ చేయట్లేదు. సో ఈ స్టార్ తర్వాత స్పేస్ అనేది ప్రింట్ చేద్దాం. సో ఇట్స్ ఫైన్. మనము లెఫ్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసేసాం. సో ఇక్కడ మనం 7 ఇచ్చినాం అనుకోండి. సో మనకి 7 రోస్లో ఈక్వల్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ అయింది. ఇట్స్ ఫైన్. సో నెక్స్ట్ పార్ట్ ఏంటి, మనము ఈ మిర్రర్ దాన్ని కూడా ప్రింట్ చేయాలి. సో అదేలా అంటే మనం ఫస్ట్ దీన్ని ప్రింట్ చేసినాం. సో అదే సేమ్ మనం ప్రింట్ చేయాలి. ఎట్లా చూడండి, నేను ఇప్పుడు నీకు కాపీ పేస్ట్ చేస్తాను. దీన్ని ప్రింట్ చేసిన, కానీ నాకు ఇది మిర్రర్ ఇమేజ్ లాగా రాలేదు. సో ఎందుకు అని అంటే ఇక్కడున్న వైట్ స్పేసెస్ ఇక్కడున్న వైట్ స్పేసెస్ ఈక్వల్ కాదు. సో దానికోసం ఏం చేయాలి, మళ్ళీ మనము ఈ వైట్ స్పేసెస్ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందని చెప్పేసి దానికి ఒక ఫార్ములా రాయాలి మనకి. సో లాస్ట్ లైన్లో నాకు మిడిల్లో ఓన్లీ 1 వైట్ స్పేస్ ఉంది. థర్డ్ రోలో 3 వైట్ స్పేసెస్ ఉన్నాయి. సెకండ్ రోలో 5 ఉన్నాయి. ఫస్ట్ రోలో 7 ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఒక ఫార్ములా ఫ్రేమ్ చేయాలి. ఏంటి, సో ఫస్ట్ లైన్కి వచ్చేవరకు 4 × 2 - 1 అంటే 4 × 2 ఈజ్ 8. 8 - 1 ఈజ్ 7. ఓకే, ఇప్పుడు మనం అదే ఫార్ములా మళ్ళీ చూడాలి సెకండ్ లైన్కి. 4 × 2 - 2. 4 × 2 ఈజ్ 8. 8 - 2 ఈజ్ 6. కానీ మనకి 5 వైట్ స్పేసెస్ మాత్రమే ఉన్నాయి. సో ఆ ఫార్ములా అనేది వర్క్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయాలి. ఏంటి, సో ఈ వైట్ స్పేసెస్ అనేది రో మీద బేస్ అయి ఉన్నది. సో మన ఫార్ములాలో రో అనేది ఇంక్లూడ్ అవ్వాలి. సో ఫస్ట్ లైన్లో ఏంటి, 2 × n - ఫస్ట్ మనం n - రో చేయాలి. 4 - రో అంటే 1. 4 - 1 ఈజ్ 3. 2 × 3 ఈజ్ 6. కానీ మనకి 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7. సో 2 × n - రో ప్లస్ 1. సో సెకండ్ లైన్లో ఏంటి, 2 × n - రో. n - రో అంటే 4 - 2, దట్ ఈస్ 2. 2 × 2 ఈజ్ 4. 4 + 1 ఈజ్ 5. థర్డ్ రో 2 × n - రో. 2 × 4 - 3. 4 - 3 అంటే 1. 1 × 2 ఈజ్ 2. 2 + 1 3. సో లాస్ట్ రో 2 × 4 - 4, దట్ ఈస్ 0. 0 + 1 1 వైట్ స్పేస్. సో మనం అది చూద్దాం. ప్లస్ 1. సో మనము ఈ రకంగా ఏదైనా ప్యాటర్న్ ఇచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలా. సో అది ఏం రూల్స్ ఫాలో అవుతుంది అనేది మనము అర్థం చేసుకోవాలా. దాన్ని బేస్ చేసుకొని ఫార్ములాస్ అన్ని క్రియేట్ చేసి కండిషన్స్ రాసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 4 ఇస్తా. ఓకే, కానీ లాస్ట్లో నాకు 2 వైట్ స్పేసెస్ వచ్చినాయి. ఫైవ్ అప్పుడు కూడా 2 వైట్ స్పేస్ వచ్చినాయి. సో 7కి కూడా 2 వైట్ స్పేస్ వచ్చినాయి. సో నాకు ఓన్లీ 1 వైట్ స్పేస్ మాత్రమే రావాలా. లాస్ట్ కండిషన్ ఏంటి, మనకు ఎందుకు అలా వస్తుందంటే ఇక్కడ మనము లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వాడినాం. అంటే లాస్ట్ కండిషన్ ఈక్వల్ అయినప్పుడు కూడా ప్రింట్ అవుతుంది. సో టు అవాయిడ్ దట్ వీ రిమూవ్ దిస్ ఈక్వల్స్. ఓకే, ఇప్పుడు మనం రో నెంబర్ చేంజ్ చేద్దాం. సో ఈ రకంగా మనం ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనం యూజర్ ఆ వాల్యూ ఇచ్చే విధంగా చేద్దాం. సో దానికి మనము స్కానర్ అనేది ఇంపోర్ట్ చేయాలి. ఈ స్కానర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. వాల్యూని ఎట్లా రీడ్ చేసుకోవాలంటే ఈ స్కానర్ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో దీనికంటే ముందు ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్.
ఓకే 4. సో మనకి ఫైన్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ 7 ఇద్దాం. సో ఈ రకంగా మనం ప్యాటర్న్ అండర్స్టాండ్ చేసుకొని మనం కోడ్ అనేది రాయాలి. సో ఇప్పుడు మనం రైట్ సైడ్లో మిర్రర్ ఇమేజ్ ప్రింట్ చేసాం కదా, ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే ఈ మిర్రర్ ఇమేజ్ అనేది కింద ప్రింట్ అవ్వాలా. సో లైక్ దిస్.